నచ్చింది నాకైతే. అంతే అర్థం కాదు నాకు. నచ్చింది. ఏం నచ్చింది ఈ ప్రభుత్వం వచ్చాక మీకు? పిల్లలకి ఆడపిల్లకి అమ్మఒడి వస్తుంది, గ్యాస్ సిలిండర్లు వచ్చినాయి, ఇంట్లో మా తాత ముసలిళ్ళకి పింఛన్లు ఇచ్చారు, ఫ్రీ బస్సులు పెట్టారు. ఓకే, మరి అసలు ఈ ప్రభుత్వం ఏమీ చేయట్లా, ప్రజలను పూర్తిగా గాలికి వదిలేసిన వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. గాలి మాటలు చెప్తారు, గాలి మాటలు చెప్తారు. తెలిసిన వాళ్ళకి ఇది అర్థమైంది, ఇచ్చారు ఇవ్వలేదు. అంటే ఏడాదిలోనే ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది, ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటారు జగన్మోహన్ రెడ్డి. అది నిద్రపోతున్నారు అంటే కల్లో ఉన్నారు. అంటే జగన్ మరలా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం మీద మీ అభిప్రాయం ఏంటి? నాకైతే తెలియదు, అది ప్రజల డిసిషన్ కదా. మీ ఒపీనియన్ మీరేమనుకుంటున్నారు? ఎందుకు కావాలనుకుంటున్నారు? అంటే గత సంవత్సరంలో చేసినట్టు ఏమీ లేదు. ఓకే, లాక్డౌన్లో తప్ప మీద ఆయన చేసింది ఏం లేదు. లాక్డౌన్లో ప్రజలు నాకున్నాడు అంతే. ఓకే, తర్వాత చేసింది. సో పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? మంచోడు, వ్యక్తిగతంగా అడగట్లా, సో రాజకీయ నాయకుడిగా ఉన్నారు కాబట్టి. రాజకీయ నాయకుడిగానే అంత పనులు బాగానే చేసుకుంటున్నాడు ఆయన. యాజ్ అ డిప్యూటీ సీఎంగా, ఉప ముఖ్యమంత్రిగా ఆయన పనితీరు గురించి. ఆయన పనిలో అప్పుడప్పుడు కొన్ని తప్పులు చేశాడు, కానీ ఇప్పుడు అన్ని సరి చేసుకొని చంద్రబాబుతో మంచిగానే ఉంటున్నాడు. సో భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్? ఏం చెప్తారు ముఖ్యమంత్రి గారి గురించి, చంద్రబాబు గారి గురించి మీ అభిప్రాయంలో? మంచి లీడర్, విజనరీ ఉంది. ఓకే, ఫైనల్గా కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఒక్క మాటలో? నాకైతే బాగా నచ్చింది. థ్యాంక్ యూ బ్రదర్. సో ఏడాది పూర్తయింది, ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం? మరి సూపర్ సిక్స్ అన్నారు ఎన్నికలప్పుడు, పథకాలు అందుతున్నాయి ప్రజలకి? అదే సామాన్య ప్రజలకి ఓకే, అంటే ఊరిలో చెప్పుకుంటూ ఉంటారు కదా పథకాలు అందేయలేదు చెబుతూ ఉంటారు, అదేం లేదు. ఓకే, సో మీ కుటుంబానికి ఏమైనా పథకాలు? పథకాలు అంటే లేవు. అదే అంటే 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు, ఒకటి పడిందని అమ్మ చెప్తుంది. తల్లికి వందనం వేసామన్నారు. అదే మనవాడికి అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేసామని ప్రభుత్వం చెప్తుంది, చదువుకునే పిల్లలకి. ఓకే, పొలం ఉంటే పొలం డబ్బులు వేసామన్నారు, పెన్షన్లు పెంచామంటున్నారు, అన్నా క్యాంటీన్ తిరిగి ఓపెన్ చేశారు, చేస్తున్నారు ఈ ప్రభుత్వం ప్రజలకి. మరి అసలు ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. అంటే ప్రజలకు మంచి చేస్తుందా లేదా ఈ ప్రభుత్వం? మంచి అంటే ఏమీ చేయట్లే, ఈసారి వచ్చేది నేనే ముఖ్యమంత్రి అంటాడు జగన్మోహన్ రెడ్డి, దాని మీద మీ అభిప్రాయం? మనం చెప్పలేం, ప్రభుత్వం. అదేలే, అంటే మీ అభిప్రాయంలో బాబాయ్? మా అభిప్రాయం మటుకు బాగానే ఉంది. జగన్ మరలా ముఖ్యమంత్రి అవుతారా? కరాఖండిగా చెప్తున్నావు, ఎందుకు అవ్వాలనుకుంటున్నావు? అదే రెండోసారి వస్తే అయ్యేదేమో, రాలేదు, ఒకసారి చూసారు వదిలేశారు, మళ్ళీ నర్సరావుపేట మీది? అరవింద్ బాబు గారు ఎమ్మెల్యే గారు వస్తున్నారా సమస్యలు అడగడం? పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉందంటే ప్రభుత్వం వచ్చాక తెలియదు. అదే ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ఫైనల్ కూటమి ప్రభుత్వం మీద చివరిగా ముఖ్యమంత్రి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు గారి గురించి? ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగానే ఉంది. మాకు ఇప్పుడు ఏంటంటే మంచి జరుగుతుంది. ఎందుకు అంత ఆనందంగా చెప్తున్నారు అసలు మీరు? మంచిది, సంతోషమే కావాలి. ఈ ప్రపంచంలో వచ్చేది అంతా అన్ని మంచి కార్యక్రమాలే జరుగుతున్నాయి, దేవుడు దైవం అన్ని అంది. ఇప్పుడు ప్రజలు దేవుడి మీద ధ్యానం పెట్టుకొని తిరుగుతున్నారు ఇప్పుడు ప్రజలు అంతవరకు. సో ఇటీవల చూస్తే ఉచితంగా బస్సు పెట్టింది ఏపీ ప్రభుత్వం ఆడవాళ్ళకి. ఇప్పుడు బస్సుకే చూస్తున్నాం, ఏలూరు వెళ్దామని బయలుదేరి ఇంకా బస్సు రాలేదు. ఓకే, అసలు ఆ పథకం మీద మీ అభిప్రాయం ఏంటి, ఉచితంగా బస్సు పెట్టడం మీద? మంచిదే అయినది. ఓకే, తిరగడానికి చేయడానికి అంతా బాగానే ఉంది. సో సామాన్య ప్రజలకి పథకాలు అందుతున్నాయా? లేని కానీ పరిస్థితులు ఉన్నోళ్ళు జరుగుబడి ఉన్నోడికి పెద్దగా ఉంది. అదొకే, అంటే ఈ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు మంచి జరిగిందా? పథకాలు అందుతున్నాయా? సో బాబాయ్ చెప్పినట్టు మీ కుటుంబానికి పథకాలు వచ్చినాయని చెప్తున్నారు కొన్ని. అదేలే, 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు కదా, 3 గ్యాస్ సిలిండర్లు, ఒకటి కొత్త పెన్షన్ వదులుతారంటే. మరేంటి జగన్ ఉన్నప్పుడు మంచి జరిగిందా, ఈ ప్రభుత్వం వచ్చాక మంచి జరిగింది? మరి ఈ ప్రభుత్వం ఏమీ చేయట్లా, ఈసారి నేనే ముఖ్యమంత్రి అని జగన్మోహన్ రెడ్డే చెప్తున్నారు. అలాగే చెప్తారు, ఎందుకంటే పడదు కదా. ఇప్పుడు వాళ్ళు చేసింది మంచిదని వాళ్ళు చెప్పుకుంటున్నారు, కానీ ప్రజలు అనుకోవట్లేదు. అవును, ప్రజలు అనుకోవాలి, అందరూ అనుకునేటప్పుడే అది మంచిది. సో జగన్ మరలా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటున్నారు. ఎందుకు? చేసిన పనులు. ఓకే, చేసిన పనులు బాగలేకే. ఓకే, ఎవరు డబ్బు గల అడిగితే ఆడు మాట, డబ్బు లేనివాడైతే ఎలా ఉంది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం? ఫైనల్ గా ముఖ్యమంత్రి గారి గురించి మీ అభిప్రాయం? చంద్రబాబు గారి గురించి? చంద్రబాబు అన్నయ్య నమస్కారం మీకు.